నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈరోజు ఇంకొక సెంట్రల్ రాష్ట్రం మధ్యప్రదేశ్ గురించి. మధ్యప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అనే దాని మీద ఈరోజు నాకు అందిన రిపోర్ట్ షేర్ చేస్తాను వీక్షకులకి. అయితే ముందుగా చాలా ముఖ్యమైన రోజు జనవరి 22 సోమవారం భారతదేశంలో ఒక ముఖ్యమైన ఘట్టం జరగనుంది. దానికి సంబంధించి కూడా అప్పుడే కొద్దిగా సోషల్ మీడియాలో యాంటీగా పోస్టులు పెడుతున్నట్టుగా జాగ్రత్తగా ఉండమని వీక్షకులందరినీ కూడా కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి కొద్దిగా సేఫ్గా ఉండండి అందరూ కూడా. ఎక్కడ ఈ ఫేక్ పోస్టులకు కానీ లేకపోతే హేట్ స్పీచెస్ సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకోవద్దు. అవన్నీ కూడా కొన్ని అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. సో భారతీయులందరికీ నా విజ్ఞప్తి, అట్లాగే భారతీయులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా అట్లాగే వచ్చినాయి. సోమవారం నాడు అక్కడక్కడ ఉన్న రాష్ట్రాల్లో అల్లరి జరగచ్చని. కాబట్టి దయచేసి ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది భారతదేశాన్ని. భారతీయులందరూ గర్వించదగ్గ రోజు జనవరి 22. సో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్త వహించండి. అల్లరి మూకలు ఎక్కడైనా రెచ్చగొట్టచ్చు. ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా భారతీయులందరూ కూడా ఇంట్లో ఉండి పూజ చేసుకుంటారో లేకపోతే టీవీలో లైవ్ చూస్తారో మీకు తోచిన మార్గాల్లో అద్భుత ఘట్టాన్ని వీక్షించండి. దయచేసి ఇది ఒక అది నా రిక్వెస్ట్ కూడా. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 29 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఎప్పుడు కూడా మనం గుజరాత్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, బీజేపీకి మంచి పట్టుందని. తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం కూడా బీజేపీకి చాలా గట్టి పట్టున్న రాష్ట్రం. దాదాపు 18 సంవత్సరాల నుంచి చాలా గట్టి పట్టున్న రాష్ట్రము. అంతేకాకుండా డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా చాలా పెద్ద హోప్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది అని తెలిసిందో ఆయన విదేశీ పర్యటన కూడా ఆపుకున్నారు. అంటే మధ్యప్రదేశ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేసిందో, ఎంత ముఖ్యమైందో కూడా మనం ఊహించుకోవచ్చు. మధ్యప్రదేశ్లో బీజేపీ గట్టిపడడానికి, ఇంత స్ట్రాంగ్ హోల్డ్ బేస్ వేసుకుంటానికి కారణం మామా అని పిలువబడే శివరాజ్ సింగ్ చౌహాన్. దాదాపు ఆయన 13 సంవత్సరాల నుంచే వయసు ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో చేరే కార్యకర్తగా. ఆర్ఎస్ఎస్లో చేరటమే కాకుండా లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రి అని చెప్పచ్చు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు తీసేస్తే 2018 నుంచి 20 తప్ప 2005 నుంచి 23 దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 2 సంవత్సరాలు 2018లో బీజేపీ అధికారంలో రాలేదు, హంగ్ అసెంబ్లీ వచ్చింది. దాదాపు 230 అసెంబ్లీ సీట్లో 109 బీజేపీకి వచ్చినాయి, 114 కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ బీఎస్పీతో వీళ్ళతో చేతులు కలిపి హంగ్ నుంచి అధికారం ఏర్పరచుకుంది. కాకపోతే 2020లో జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి విడిపోయి బీజేపీలో చేరి ఎన్నికలకి వెళ్ళి గెలిచాక బీజేపీ పూర్తి అధికారంలోకి వచ్చింది. 23లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కమల్నాథ్ ఎట్లాగైనా కూడా మళ్ళీ మధ్యప్రదేశ్లో గెలుస్తుంది అనుకున్నారు. కానీ అందరు అంచనాల్ని తలకిందులు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. రావటమే కాకుండా కొత్త అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది, మోహన్ యాదవ్. దక్షిణ ఉజ్జయిని నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించటమే మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం అనుకోవచ్చు, సంచలనానికి అనుకోవచ్చు, తెరలేపింది బీజేపీ. దాని ప్రభావం ఉత్తరప్రదేశ్లో, బీహార్లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో యాదవ్ కమ్యూనిటీ మీద ఆ ప్రభావం చూపించబోతోంది. అసలు ఇంతకుముందు 2019లో బీజేపీ 29 స్థానాల్లో 28 గెలుచుకుంది, కాంగ్రెస్ ఒక్క స్థానమే గెలుచుకుంది. దాన్ని బట్టి చెప్పచ్చు మధ్యప్రదేశ్లో లోకసభలో ఎప్పుడూ కూడా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అని. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అట్లా ఉంటుంది. దాని ముందు యాజ్ యూజువల్ ఓట్ షేర్ ప్రొజెక్షన్ బీజేపీకే 61% ఉంది యాజ్ ఆఫ్ జనవరి 7th. 3% పెరిగింది 2019 కన్నా. కాంగ్రెస్ 31%, 2019 కన్నా 4% తగ్గింది. అదర్స్ 8%. ఈ ఓట్ షేర్ అంతా కూడా ప్రొజెక్షన్లో మారటానికి ముందు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అని చెప్పే ముందు ఇది మళ్ళీ సేమ్ మధ్యప్రదేశ్ కూడా
రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్గానే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక ఉత్తరప్రదేశ్, ఒక గుజరాత్, ఒక మధ్యప్రదేశ్ అనేది బీజేపీకి ఇంకా కన్ఫామ్గా ఉండే రాష్ట్రాలు, గట్టి పట్టుండిపోయే రాష్ట్రాలు ఈ 3. సో దీని ప్రకారం మనం క్యాబినెట్ షఫ్ల్ కూడా అంతా కూడా చాలా అద్భుతంగా చేశారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఎక్కడా కూడా వేరే కాంగ్రెస్కి కానీ ఎవ్వరికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఈ 29 స్థానాల్లో 29 బీజేపీ స్వీప్ చేసుకోబోతుంది 2024 లోక్సభ ఎన్నికల్లో. ఏదైనా ఒక స్థానం మెజారిటీ తగ్గచ్చు, కానీ చింద్వారా స్థానాల్లో మెజారిటీ అయితే తగ్గచ్చు, కానీ 30,000 అట్లా. మిగతావన్నీ మాత్రం అద్భుతమైన మెజారిటీతో గెలవబోతుంది మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలు బీజేపీ. అన్నిటికీ పునాది వేసుకుంటూ వచ్చింది శివరాజ్ సింగ్ చౌహానే. ఎంపీగా గెలిచారు అంతకుముందు 3 సార్లు, తర్వాత చీఫ్ మినిస్టర్గా చేశారు 16 సంవత్సరాల పైన. ఆర్ఎస్ఎస్ఏ కాకుండా, హిందుత్వాన్ని కాకుండా స్కీమ్స్ ప్రవేశపెట్టినవి కూడా ఆయన, రైస్ స్కీమ్స్ కానీ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళినాయి. బీజేపీ మధ్యప్రదేశ్లో ఇట్ విల్ బీ అంటే ఇంకొక 20 years రూల్ చేసే స్టేట్ కదా, ఫిక్స్ అయిపోయే స్టేటు ఇండియాలో మధ్యప్రదేశ్. సో ఇప్పుడు ప్రకారం లోక్సభ ఎన్నికలు జరిగితే 29కి 29 సీట్లు గుజరాత్లో లాగే మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ స్వీప్ చేయబోతోంది. థ్యాంక్ యూ.